హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈరోజు మార్నింగే 3:00కే లెగిచేసి ఇల్లంతా శుద్ధి చేసేసుకొని బయట కసువు ఊడ్చి కల్లాపులు చల్లేసి ముగ్గులు వేసి గడపలు కూడా పూజించేసుకొని తల స్నానం అంటూ చేసేసుకొని చక్కగా ఇంకా పొంగల్ పెడదామనేసి పెడుతున్నాను. నా పొంగల్ అయితే బ్రహ్మ ముహూర్తంలోని 4:00కే పాలనేది పొంగిచ్చేసేసాను. ఇంకా బ్రహ్మముహూర్తంలోనే పాలు పొంగిస్తే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇంకొక పక్కేమో పొంగలైతే పెట్టేసేసాను. ఒక పక్కేమో పూర్ణాలకైతే పచ్చిపప్పు నైటే నానేసాను. పచ్చిపప్పు, మినప్పప్పు, గుగ్గిళ్ళు ఇవైతే 3 ముందే నైటే నానేసేసాను. తర్వాత ఇంకా పచ్చిపప్పు నానిన తర్వాత ఇంకా మార్నింగ్ లేచాక నానుతాయి కదా, ఇంకా నానిన తర్వాత చక్కగా కుక్కర్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపల చక్కగా పాలు అనేది పొంగిపోయాయి. ఇంకా పాలు అయితే పొంగించిన తర్వాత ఇంకా దేవుడి పటాల దగ్గర ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను. ఇంక ఈ లోపల పాలు పొంగేసరికి ఇంక బియ్యం కూడా వేసేసుకొని ఇంకా కళ్ళ తిప్పుకుంటూ ఉన్నాను. చక్కగా ఇలా కళ్ళ తిప్పుకున్న తర్వాత పక్కన పాలు పోయాయని ఒక క్లాత్ అనేది వేసేసుకున్నాను. ఇలా క్లాత్ వేసేసుకొని ఇంకా బియ్యం పాలు పొంగింది కదా, బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా బియ్యం వేసుకొని అంతా కళ్ళ తిప్పుకుంటున్నాను. ఒక పక్కేమో దేవుడికి లలితా సూత్రాలు అయితే పెట్టుకొని వింటూ పొంగల్ అయితే చేసేసుకుంటున్నాను. నాకు నైట్ అంతా అయితే అసలు ఇంకా పూజ చేస్తున్నట్లు ఇంకా చాలా చాలా పూజ సంబంధించి అన్నీ వచ్చాయండి. అంటే రేపు ఇంకా చెయ్యాలి అని ఆలాపనలోనే పడుకునేసరికి త్వరగా లెగవాలి అనేసరికి ఇంకా ఆలాపనలో సరికి ఇంకా అసలు నిద్రైతే పట్టలేదు. ఇంకా అదే ఇంకా 3ంటికి లేచేసి గబగబా ఇంకా పనులైతే చేసుకున్నాను. దీంట్లో పాయసంలో కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఈ లోపల పచ్చిపప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదామనేసి ఉంచేసాను. ఇంకా ఇదేమో అన్నాన్ని బాగా మెత్తగా కలుపుకుంటూ ఉన్నాను. ఇంకా గెంటి తీసుకొని అలా అలా అంటుంటే మెత్తగా అనేది అవుతుంది అనేసి నేను వేసుకుంటున్నాను. ఇంకా ఉడికింది అన్నం అనేది. ఇంకా బెల్లం ముందుగానే దంచి పెట్టేసుకొని బెల్లం కూడా వేసేసుకున్నాను. నా ప్రసాదాలు నేను ఎన్ని రకాలైనా చేస్తాను, కానీ భలే త్వరగా అయిపోతాయి. నేను ఒకసారి ఇంకా దండం పెట్టుకుంటాను. ఏమని, నీకు ఇవాళ పూజ చేయాలనుకుంటున్నాను అమ్మ, అంతా భారమంతా నీ మీదే వేసాను, ఏమి ఆటంకం లేకుండా చక్కగా అన్ని ప్రసాదాలన్నీ త్వరగా అయిపోయేటట్టు, పూజ కూడా త్వరగా అయిపోయేటట్లు చూడు అని అనుకుంటాను. ఇంకా A to Z అన్నీ చేస్తాను. ఇలా చక్కగా పాలు పొంగిన తర్వాత నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ లోపులోనే పొంగిపోతాయి పాలు అనేది. చాలా చక్కగా ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఎప్పుడు చేసిన ప్రసాదాలు మాత్రం ఏ ఆటంకం లేకుండా, అసలు నేను రుచి కూడా అందరూ రుచి చూడరులేండి, రుచి చూడకుండా కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. కొబ్బరికాయ కూడా బాగా మంచిగా చక్కగా పగిలిపోతుంది. ఇంకా కుక్కర్ కూడా పచ్చిపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంక ఈ లోపల మా అత్తయ్యకి కొంచెం వేడి వాటర్ ఇద్దామని మార్నింగే కొంచెం పక్కనేమో వాటర్ అయితే పెట్టేశాను. ఈ లోపల మిక్సీకి ఏమో గారె పిండి అయితే వేసేసాను. ఇంకా గారెలు కూడా చేసేద్దామని ముందుగానే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు అయితే ఒక్కొక్కటి వేసేసుకున్నాను. ఇంకా తర్వాత పూర్ణాలకైతే మైదా గోధుమ పిండి 2 కలిపి కొంచెం సోడా ఉప్పు కొంచెం ఏమో పంచదార 2 అన్నీ కలిపేసి ఇంకా చక్కగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ అంతా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఇంకా కలిపిన తర్వాత పూర్ణం పిండి అనేది పక్కన పెట్టేసేసాను కొంచెం నానిద్దనేసి. ఈలోపు పూర్ణం పిండి నానేసరికి ఇంకొక దాని మీద ఆ వాటర్ తీసేసి ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం అంటే పూర్ణాలకి సరిపడే అంత బెల్లం అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగించుకుంటున్నాను. ఒక పక్కేమో ఇంకొక వాయి అయితే తీసేసాను గారె, మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నాను. 2 వాయిలు అయితే వేసేసాను గారెలు. అంటే పూజకి ఎక్కువ అయితే అవసరం లేదు కదా, అంటే మోయినంగా అంటే 15 16 గారెలు పూర్ణాలు అలా అయితే చేసేసుకున్నాను. ఇంక ఈ లోపల పక్కన బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇంకా పూర్ణం పప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అక్కడే ఉండి కల తిప్పుకుంటూ ఉంటే త్వరగా అనేది ఉండకనేది వస్తుంది. నీరంతా పోయి పచ్చిపప్పులో ఉన్న నీరంతా పోయి చక్కగా ఉండకనేది వస్తుంది. అక్కడే ఉండి దగ్గరగానే ఉండి కల తిప్పుకుంటూ ఉంటే ఏముండదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని పక్కకి వెళ్తే మాత్రం మాడిపోతుంది. ఇంకా గారెలు అయితే ఫైనలీ అయిపోయాయి.
ఇంకా ఈ కొంచెం ఉంటే ఇంకా 2 గారెలు ఉంటే 2 గారెలు కూడా వేసేసుకొని ఇంక ఈ బెల్లం అనేది బాగా కరిగిపోతుందని, అంటే అది చిన్న మంట వస్తుంది అనేసి నేను ఆ పొయ్యి మీద ఆయిల్ పెట్టేసేసి ఈ పొయ్యి మీద ఏమో పూర్ణాలది వేసేసాను. ఇంకా చక్కగా పిండి అనేది పూర్ణం పప్పు అనేది దగ్గర పడింది. ఇంకా చూడండి చూడండి ఎంత నీట్గా వస్తుందో, కూడా చాలా బాగా అయింది. గబగబా ఉండలు అనేది చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఉండలు చేసుకొని చక్కగా ముందుగానే ఉండలు చేసుకుంటే మంచిగా మనం త్వరగా వేసేసుకోవచ్చు పూర్ణం అనేది ఆయిల్లోకి. ఇలా ఇంకా పూర్ణం అంతా దాంట్లో పూర్ణాల ఉండలన్నీ చేసేసుకొని ఆయిల్లోకి చక్కగా దించేసుకోవటమే. ఇంకా వేరే పొయ్యి మీద ఏమో అన్నం అయితే పెట్టేసేసాను. ఒక సాల్ అయితే అన్నం అయితే వండుతున్నాను. అన్నం ఎందుకు వండుతున్నానంటే పులిహోరకి దద్దోజనానికి అనేసి అన్నం అయితే సాల్ అయితే వండాను. అరసోడేమో పులిహోర, ఇంకొక అరసోడేమో దద్దోజనం చేద్దామనేసి అన్నం కూడా చక్కగా పొంగి అయితే వచ్చేసింది. నా పని చాలా ఫాస్ట్ అండి, మీరే చూసేసండి. అంటే నేను స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. అంటే నేను గంటన్నరలో అయితే ఇవన్నీ చేసేసాను. ఇంక ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకా పూర్ణాలు అయితే వేసేసుకున్నాను. ఇదైతే ఇంకా అన్నం పొంగు కూడా వచ్చింది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాసేపు ఉంచిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే నీట్గా అన్నం అనేది ఉడికిపోయింది. ఈ లోపల పూర్ణాలు కూడా ఒక వాయి అనేది వచ్చేసాయి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, ఇంకా గారెలు అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ముందు రోజు నైట్ అయితే శనగలు కూడా నానబెట్టేశాను. శనగలతోటి ప్రసాదంకి పెట్టేసేసుకొని మళ్ళీ అదే శనగలు మళ్ళీ మిగతా కొన్ని ఉంటే ఆ శనగలతోటి తాంబూలం, గాజులు, ఇంకా వక్క, తమలపాకు, కాయ ఇవే అండి తాంబూలం ఇచ్చేది. ఇంకా జనం అంటే కొంతమంది ఒకరిని చూసి ఒకళ్ళు అన్నీ చీరలని, గాజులని, అవని ఇవని, రిటర్న్ గిఫ్ట్స్ అని అవని ఇవని అవి ఏమీ అవసరం లేదండి. తాంబూలం అంటే 2 తమలపాకులు, ఒక్క కాయ, 2 గాజులు, మళ్ళీ శనగలు ఇవేనండి తాంబూలం అంటే. ఇంకా మనకి ఒకళ్ళని మించిన తర్వాత ఒకళ్ళు ఆమె అది ఇచ్చిన తాంబూలానికి ఆమె ఇది ఇచ్చింది అనేసి రిటర్న్ గిఫ్ట్స్ అని, పసుపు కుంకాలని ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ ఏం అవసరం లేదు. అసలు ఇలా ఇస్తే చాలు. ఇంకా ఫైనల్లీ అన్నం అయితే ఉడికిపోయింది. ఇక్కడేమో పూర్ణాలు కూడా అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఇది. ఇంకా చక్కగా అన్నం కూడా ఉడికిపోయిన తర్వాత అన్నం అయితే ఫ్యాన్ కింద ఆరపెట్టేశాను పులిహోర కలపటానికి అనేసి. ఇంకా చక్కగా పులిహోర అయితే కలుపుకోవటానికి పక్కన పెట్టేశాం కదా. ఈ లోపల లో ఫ్లేమ్లో పూర్ణాలు అయితే ఉడికిపోతున్నాయి. ఇంకా చక్కగా పూర్ణాలు కూడా తీసేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. దద్దోజనానికి ఏమో ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. ఇంకా ఈ కళాయి అనేది పక్కన పెట్టేసేసుకున్నాను. మాది వంటగది, అన్నం తినేది అన్నీ ఒక గదిలోనేనండి. ఇంకా అలానే నాకు అలవాటైపోయింది. చిన్న బండైనా కానీ నాకు అన్నీ చాలా చక్కగా అలవాటైపోయింది. అదే ఆయిల్ తీసేసుకొని వేరే కళాయి పెట్టేసుకొని చిల్లీస్, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నాను పులిహోరలోకి. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. పులిహోరకి అయితే తాలింపు అయితే పెట్టేసుకొని చిల్లీస్ కూడా కోసేసుకుంటున్నాను. నిమ్మకాయ పులిహోర చేద్దాంలే అని అనుకున్నాను. చింతపండు పులిహోర అయితే కొంచెం లేట్ అవుతుంది, నిమ్మకాయ పులిహోర పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అనేసి నిమ్మకాయ పులిహోర అయితే నేను చేసేసుకున్నాను. ఇంకా చక్కగా చిల్లీస్ కూడా చక్కగా వేగిపోయాయి. పులిహోర కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంకా ఇక్కడ ఏమో కరివేపాకు తీసుకోవడానికి అన్నీ నేను బయటికి వెళ్ళాను, వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయేసాను. ఇంకా కరివేపాకు అయితే తీసుకొచ్చేసి ఇంకా వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసుకొని తాలింపుని అయితే వేగనిచ్చుకొని ఈ పూర్ణాలు ఇవన్నిటిని తీసి కింద పక్కన పెట్టేసేసుకుంటున్నాను. కరివేపాకు ఇవన్నీ ఏమో కొంచెం వేసేసుకుంటున్నాను. ముందు పులిహోర కలుపుదామని ముందు కరివేపాకు అవన్నీ వేసి చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. పులిహోరలోకి నేను ఎక్కువ అయితే పసుపు అయినా కొంచెం అంటే కొంచెం వేసేస్తాను. ఇంకా చక్కగా పసుపు అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం కూడా ఈ లోపల అన్నం అయితే వేరే గిన్నెలో వేసి ఆరబెడుతున్నాను, మీరే చూడండి.
అన్నం వండుకుంటే 2, 3 ప్రసాదాలైతే వస్తాయి. ఒకటేమో పులిహోర, ఒకటేమో దద్దోజనం, ఒకటేమో చక్కెర పొంగలి. నాకు ఇంకా ఇన్ని అవసరం లేదులే చక్కెర పొంగలైతే ఎందుకులే అనేసి నేను చక్కెర పొంగలైతే చేయలేదు. ఇప్పటికే 5, 6 ఐటెమ్స్ అయ్యాయిలే అనేసి చక్కెర పొంగలైతే ఆపేసేసాను. ఇంకా అందుకని పులిహోర, దద్దోజనం అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ అన్నంలో కొంచెం సాల్ట్ వేసేసుకొని, నిమ్మకాయ అయితే పిండేసుకొని ఇంకా అన్నం కాలుతుందని నేను గెంటితోటే తిప్పుకుంటున్నాను. అన్నం కాలిపోతుంది. ఇప్పుడే కదా దించేసింది. అందుకనేసి చాలా అంటే చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి వంటలు. కొంతమంది అన్ని వంటలు ఎప్పుడు చేశారు ఏంటి అంటారు. సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్. 2 పొయ్యిల మీద 2 వేసేసుకోవచ్చు. ఇంకా గ్యాస్ కూడా ఆపేయకుండా ఇంకా నేను తాలింపు అయితే వేసేసుకొని మళ్ళీ గ్యాస్ ఆపేది ఎందుకులే, మళ్ళీ దద్దోజనంలోకి తాలింపు వేయాలిగా అని దద్దోజనంలోకి ఆయిల్ అయితే పోపైతే పెట్టుకోవడానికి ఆయిల్ అయితే పోసేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు కూడా వేసేసుకొని, ఎండుమిర్చి కూడా వేసేసుకొని, చిల్లీస్ కూడా వేసేసుకొని, ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా అవి కూడా వేగించుకున్న తర్వాత దద్దోజనంలో దానిమ్మ గింజలు కూడా వేసుకుంటారు. అందుకని నేను దానిమ్మ గింజలు కూడా వేసేసుకున్నాను. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో అయితే మీకు చెప్పే ఉంటాను. దానిమ్మ గింజలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. దద్దోజనంలో కంపల్సరీ దానిమ్మ గింజలు అయితే ఉండాలి. కొంచెం పెరుగు కూడా వేసేసుకొని, అన్నం కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని వాటర్ అయితే పోసేసుకొని చక్కగా కలుపుకొని దద్దోజనం పెరుగన్నంలోకి ఆ పోపు అయితే వేసేసుకోవటమే. ఫైనలీ చక్కగా వంటలన్నీ అయిపోయాయి. త్వరగా అయిపోయాయి. నాకైతే 3:30 కదలే 4:30, 4:35కి స్టార్ట్ చేస్తే 6 కల్లా వంటలన్నీ అయిపోయాయి. చక్కగా వంటలన్నీ చేసేసుకొని, వంటలన్నీ ఒక పక్కనైతే పెట్టేసేసుకొని, మీకు ఫైనల్లీ వంట అయితే ఏమేమి వంటలు చేశానో, నైవేద్యాలు ఏమేమి చేశానో చూపిస్తాను. చూసేసేయండి. పక్కన మా పాప లెగుస్తుంటే మా పాపనైతే ఉయ్యాల ఊపుతున్నాను. మా అత్తయ్య కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. నాకు మా మా అత్తయ్యకి ఈ మధ్య బాగోలేకపోయినా కానీ పాపం మార్నింగ్ నుంచి నేనేం చేస్తున్నానో నేను ఒక్కదాన్ని అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది అనేసి మా అత్తయ్య కూడా పాపం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. దేవుడు మా అత్తయ్యకి కొంచెం మంచిగా తగ్గేలాగా చూడాలని నేను కోరుకున్నాను పూజలో అయితే. ఇంకా దద్దోజనంలో దానిమ్మ గింజలు తక్కువయ్యాయి అనేసి దానిమ్మకాయ కూడా తీసుకొచ్చి చక్కగా దానిమ్మకాయలని ఒలిచేసి పెరుగన్నంలో అయితే దద్దోజనంలో అయితే వేసేస్తున్నాను. ఫైనల్లీ వంటలని చూపిస్తున్నాను. పొంగళ్ళు, పులిహోర, దద్దోజనం, శనగలు, పచ్చి శనగలే పెట్టాలంట, ఉడకబెట్టకూడదంట, గారెలు, పూర్ణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.